ఏటండి దేవుడు ఎంత మంచి నిద్ర నీకే ఇచ్చాడండి. ఆయన కొనకుడు నిద్రపోడు, ఆయన ముందున్న దేవదూతలు నిద్రపోవు. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, పురుగులు, దోమలు ఇవన్నీ చూడండి. పర్లేదులండి, నేను స్టాండింగ్ లోనే ఉండిపోతానంటది ఆవు. నేను ఊరి మీద రా తిరుక్కొని ఉంటానండి, రాత్రి అంతా దెయ్యంలాగా అనుకుంటది కుక్క. ఏవి పడుకోవండి, పడుకో పడుకో పడుకో. ఎప్పుడైనా యోచించవా, దేవుని నువ్వు గుర్తించవా, తన గూర్చేను చెప్పవా. అవన్నీ నిద్రపోకుండా నీకు నిద్ర ఇచ్చినప్పుడు నువ్వేమనాలి దేవుడితో? ఎంత నిద్రిచ్చావయ్యా. రాత్రి గంటలు గంటలు గంటల గంటలు పడుకున్నాను నాయన. ఏమి నాయన నిద్ర ఇచ్చావు? పిల్లలు రా మీరు, పడుకోండి ఆయన, పడుకోండి. పగలు వస్తుంది కదా, ఏం చేస్తారో తెలుసా మీరు? యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. పగలున్నంత వరకు. పగలు తెల్లవారి 6 గంటలు వస్తుందా? ఏం చేయాలి మీరు? డ్యూటీ కాదు వెళ్ళవలసింది, ఊరి మీద తిరగడానికి కాదు, బడికి వెళ్ళిపోవడానికి కాదు, ఉద్యోగం చేయడానికి కాదు. దేవుడు అంటున్నాడు, 12 గంటలు నిద్ర ఇచ్చాను కదరా, రాత్రంతా పడుకున్నావు కదరా, నువ్వేం చేయలేదు తెల్లవారి. ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులందరూ పగలు తెల్లవారు రాగానే ఏమనుకోవాలి? టిఫిన్ చెయ్యాలి అనుకోకూడదు, దేవుని పని చెయ్యాలి. పగలు రాగానే దేవుని పని చెయ్యాలి. ఎందుకు? నీకే గొంతిచ్చాడు. జీవరాశులలో ఏ జీవరాశికి భాష లేదు. హిందీ రాదు, తమిళ్ రాదు, తెలుగు రాదు, కన్నడ రాదు, మలయాళం రాదు. ప్రపంచంలో ఏ కుక్కైనా భౌ, తమిళ్లోనమ్మా భౌ, హిందీలోను భౌ. ఏమమ్మా భాష రాదా? రాదు. ఏమి శాస్త్రవేత్త దీనికి భాష రాదు? అదంతే, దానికి భాష ఇవ్వలేదు. దానికి నీలాంటి పాడే వరము లేదు. పాపం అండి, మోగ జీవులండి. గొంతున్న నీలాగా మాట్లాడలేదులే. అవి మోగవి, ఇవి మోగవి, ప్రకృతిలో ఉన్నవి మోగవి. నీకే స్వరం ఇస్తే నువ్వు మాట్లాడవేటి? నువ్వేమంటున్నావు? మాట్లాడుకోవడం లేవు. మాట్లాడుకోవడం లేవట. మాట్లాడుకోవడం లేవేటి? మాట్లాడుకోవాలి. దేవుని గురించి మాట్లాడుకోవాలి, దేవుని గురించి చెప్పాలి. పడుకున్న వాళ్ళందరినీ లేపని చెప్పాలి. ఎవరండి మాట్లాడుతున్నారు? ఎవరు దేవుని కోసం చెబుతున్నారు చెప్పండి? ఈ భూమి ఉంది చూశారు, ఈ భూమి మొత్తం గుండ్రంగా చాలా పెద్ద భూమి ఉంది అంటున్నారు. ఇదంతా ఏముంది? చీకటి. చూసారా, ఇదంతా చీకటేనండి. భూమి అంతా ఒకేసారి చీకటిలో ఉందా? సగం భూమి మాత్రమే చీకటిలోనికి వెళుతుందా? ఇప్పుడు మీకు చీకటి అయితే అమెరికాలో ఉన్నవాడికి ఏమవుతుంది? పగలు. ఏంటి అమెరికాలో ఉన్నవాడికి ఎందుకండి వెలుగొచ్చింది? వాడికెందుకు పగలు, నీకెందుకు రాత్రి? పోనీ పిల్ల పడుకుంటారన్నప్పుడు భూమి అంతటికి ఒకేసారి దేవుడు ఇచ్చేవచ్చు కదా చీకటి. శుభ్రంగా అందరూ పడుకుంటా, ఫుల్ చీకటి. కానీ అమెరికాలో ఉన్నవాడికట ఇప్పుడు పగలట. రేపు నీకు పగలయ్యేసరికి అమెరికాలో ఉన్నవాడికి రాత్రట. ఎందుకు భూమిని దేవుడు సగం వెలుగు సగం చీకటితో ఎందుకు ఉంచాడు? ఎందుకు భూమి ఒకేసారి చీకటిలోకి వెళ్ళిపోలేదు? శాస్త్రవేత్తలు చెప్తారా? వాడు అసలు చెప్పలేడులేండి, ముందే చెప్పినాడు వెర్రోడని. ఎందుకు లేదో తెలుసా? మనమంతా ఆయన పిల్లలవండి. మనమంతా ఒకేసారి భూమి మీద పడుకుని పోయి అనుకోండి, దేవుడికి ఎలా ఉంటది? ఏట్రా మీ అందరూ చీకటిలో పడుకుని పోతే నేనేట్రా ఒంటరిగా పరలోకంలో? బోర్రా బాగోదు. అమెరికాలో ఉన్నోళ్ళు లేస్తారు, వాళ్ళు లేచినప్పుడు వాళ్ళని చూసుకుంటాను, మీరు లేచినప్పుడు మిమ్మల్ని చూసుకుంటాను. మనం అంతా దేవునికి పిల్లలేమైనప్పుడు భూమి మీద అందరూ ఒకేసారి పడుకుంటే ఎలా అండి? అందుకే దేవుడు అనుకున్నాడు, ఆయన భూమిని సగం ముక్కలు చేస్తానరా, సగం సగం పడుకోండ్రా. ఈ భూమి మీద దేవుడు మానవునికి మాత్రమే నిద్ర ఇచ్చి, నాయన రాత్రి పడుకోండి, పగలు ఎంత నిద్ర ఇచ్చినటువంటి ఆ దేవుని కోసం ఈ రోజు ఎంత మంది తెల్లవారి లేచి దేవుని పని చేస్తున్నారు. ఎందరో క్రైస్తవులు చెప్పారు నాకు, ఇంతసేపు పడుకున్నావే, తెల్లవారు లేచి ఏమనుకోవాలి? నీ గురించి 1 గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా పని చేస్తాను నాయన అని అంటున్నావా? లేదు, చేస్తున్నావు. దేవుడు కొనకడు, నిద్రపోడు. దేవుడు కోసం బ్రతకని వారికి నాశనము. కొనకదు,